దొంగతనం అనేది ఒక ఆర్ట్. అది ఎవలకు పడితే ఆళ్ళకి శాత కాదు. మినిమమ్ డిగ్రీ కంటే తక్కువ చదివినోళ్ళకే ఆ పని శాతనైతది. ఆగో దొంగతనం గురించి గిట్ల చెప్తున్నావు బుజ్జి, నీకేమన్నా పిచ్చా అంటారా? నాకు పిచ్చి లేదు గాని కొందరు దొంగతనాలు చేసే తీరు చూస్తే మటుకు నిజంగానే పిచ్చిలేస్తుంది. అరే గిసొంటి ఐడియాలు ఏడికెళ్ళొస్తాయో తెలవదు గాని ఇంత కూడా అనుమానం రాకుండా ప్లాన్లు చేస్తుర్రు. ఇగో గీళ్ళు కూడా గట్లనే ఉన్నారు. కాకుంటే జర హై రేంజ్ దొంగతనం ఇది. బయట ఆకిట్ల పెట్టిన బండ్లకెళ్లి పెట్రోల్ దోసుకపోయిన దొంగతనాలు చూసినాం గాని గీ లెవెలో జర ఎక్కువ రేంజ్ దొంగలు ఉన్నట్టుర్రు. లారీలకెళ్లి డీజిల్ గుంజుతుర్రు. పల్నాడు జిల్లా రొంపిచెర్లల ఆయిల్ చోరీ ముఠా కథలు ఇవన్నీ. మళ్ళా దొంగతనం చీప్ గా చేసుడు కాదు, వాళ్ళు చేసే దోపిడీలో ఓ పద్ధతి, ఓ ప్లానింగ్, ఓ పర్ఫెక్షన్ ఉండేటట్లు ప్లాన్ చేస్తుర్రు. ఎట్లా అంటే ఎవ్వలకు జర్రంత కూడా అనుమానం రాకుట ఇట్లా కార్లు వచ్చి దాన్ని బంకులకు తీసుకుపోతున్నట్టు తీసుకుపోయి మెల్లగా అగో ఆ లారీ పక్కకు ఆపిర్రు. కథమిగా వచ్చిన పని దబ్బ కానిచ్చుడే. ఇలా తెలివి చూసిర్రా, కార్ అడ్డం పెడితే ఎవ్వరు గుర్తుపట్టారని పెద్ద ప్లానింగే వేసిర్రు. కాకుంటే సీసీ కెమెరాలు అనేటివి ఉంటాయి కదా, అవి ఎవ్వల బండారమైన బట్ట బయలు చేసేటివి. ఇక అవి చూసే పోలీసోళ్ళు దోలాడే పనుల పడ్డరు. ఏందో ఏమో ఇంత కాయ కష్టం చేసుకుని బతికితే కదా దినా మంది మీద వాడి దోసుకదిందామనే చూస్తుంటారు కొందరు బట్టెవాజగాలు. ఈ దొంగతనాల గురించి దినాం ఒక ముచ్చట మాట్లాడుకుంటున్నా గాని అవి మాత్రం ఏడనో ఓ తానా తీరుగా అయితేనే ఉన్నాయి కదా. ఎందుకైనా మంచిది, ఎటు పోయినా ఏం చేసినా జర పైలంగుండుర్రి. ఏమంటున్నాం? అందరికి హక్కులు సమానంగా ఉంటాయి. చట్టం ముంగట ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవ్వరు తక్కువ కాదు అని మస్తు వింటుంటాం గాని కొందరు పోలీసులు చేయంగా ఆ మాటల కిలువ లేకుండా పోతుంది. ఎటుగూడి పే మీద యూనిఫామ్ ఉంది, సర్కార్ ఇచ్చిన కొలువుంది కదా అని ఇగో గిసొంటి కథలు పడి అమాయకులను ఆగం చేస్తురా ఆడాడ కొందరు. జైభీం సినిమా యాదుంది కదా, కేసు క్లియర్ చేసేందుకు అమాయక దళితుని పట్టుకొచ్చి దొంగతనం చేసిన వాడిని ఒప్పుకో అని కొట్టి చంపుతారు పోలీసులు. అగో అచ్చం అసొంటి ముచ్చట్నే ఇది కూడా. చార్నగర్ లో అంబేద్కర్ కాలనీలో ఉండే నాగేంద్ర అంటే ఆయన పోయిన నెల 24 తారీఖు నాడు స్టేషన్ పోయి ఇంట్లో 26 తులాల బంగారం పోయిన సారు అని కంప్లైంట్ ఇచ్చిందట. దాంతో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి ఇంకో 5 పోలీసులు వచ్చి కేసు రాసుకొని చుట్టుముట్టు మొత్తం చూసిరట. కూలి పని చేసుకొని బతికే సునీత, భీమయ్య అనే ఆల్మొగలు పక్కింట్లుంటే ఆలమీన అని మనపడరట. అందరు కూడా ఆల్మొగలను 9వ తరగతి చదువుతున్న మైనర్ కొడుకును కూడా స్థానికే పోయారు. అటేగా మొగని ఇంటికి తోలి ఆమెకు నిక్కర్ తొడిగిచ్చి మరీ బూట్ కాలుతో దన్నుకుట్టా, రబ్బర్ బెల్ట్ తో కొట్టుకుట్టా 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇచ్చిరట. నేను దొంగతనం చేయలేదు సారు, నేను అసొంటి దాన్ని కాదు, నాకు ఏం తెలియదు అని ఏడ్చుకుంటా చెప్పినా గానీ చెప్పు ఏడబెట్టినో చెప్పు బంగారము ఎట్లెత్తుకపోయినావు అని కొట్టిరట. నిజం ఒప్పుకుంటావా లేదా అని అనుకుంటా ఆమె మైనర్ కొడుకును కూడా ఆమె కండ్ల ముంగట్నే కొట్టిరట. అయ్యో కొట్టకూరు సార్, పోరాడు వాడు వాడినెందుకు కొడుతుర్రు అని అన్నా కూడా ఈయనకుట్ట ఈమెను ఇంకా ఎక్కువ కొట్టే వరకల దెబ్బల కండు తిరిగి ఆయపాయ అడ్డం పడ్డదట. అటంగా ఫిర్యాదు ఇచ్చిన కారణాన్ని తీసుకుపోయి ఇంటికాడేసిరట. ఏ మేం కొట్టినట్టు ముచ్చట బయటేనని చెప్తే మంచిగుండ చూడు అని బెదిరించిరట. వారం కిందట అయినా ఈ ముచ్చట ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ ముచ్చట అంతటా తిరిగి అందరికి తెలిసే వరకలా విచారణకు ఆర్డర్ వేసిండు సీఎం సారు. డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డి నడుచుకునే పనులున్నారట ఇప్పుడు. కానీ చూడురే, ఎటుగూడి దళితులు కూలినాలి చేసుకుంటోళ్ళు పైసల కాసిపడి ఈలే తీసుకుంటారని ఎసొంటి ఆధారం లేకుండా రూల్స్ ఫాలో కాకుండా ఓ ఆడామని మైనర్ బిడ్డని స్టేషన్ కేసుకపోయి కొట్టిరంటే మనల్ని ఏమనాలే ఏం కథ. ఒకరిని స్టేషన్ దాకా తీసుకుపోవాలంటే ఎన్ని రూళ్లు ఉంటాయి, ఎంత పంచాది ఉంటది. అవేం పట్టించుకోకుండా వీళ్ళకి ఎవరు వెనక ముంగట లేరు అన్న బల్పుతోని గింత దారుణం చేస్తారా అని అనుకుంటా ముచ్చట తెలిసిన వాళ్ళతో పచ్చి బూతులు తిడుతున్నారు. అరే స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా దళితుల మీద చిన్న చూపుతోని చచ్చిపోయినా సరే ఎవరు పట్టించుకుంటారు తీ అన్నట్టు బల్పు చూయిస్తే ఎవరైనా ఎందుకు కుట్టారు అని అనుకుంటా ఈ వార్తను వైరల్ చేస్తారు సోషల్ మీడియా నెటిజన్లు. ఆమెకు న్యాయం జరిగేదాకా ఊకునేదే లేదు అనుకుంటా చాలా మంది షేర్లు కూడా చేస్తారు ఈ ముచ్చట్ను. మరి ఆఖరికి ఏం తేలుతుందో ఎసొంటి న్యాయం అవుతుందో చూడాలిగా.